రిమైండ్ చేయడానికి అని చెప్పి మార్నింగ్ పంపించాడు. వీటిలో కొన్నిటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసేస్తున్నాం. ఒక ఎఫ్రాయిం గారు మాత్రమే తన క్వశ్చన్ ని పంపించలేదో, ఒకవేళ గ్రూప్ లో ఉన్నట్లయితే ఇప్పుడు కావాలనుకుంటే షేర్ చేయొచ్చు. వై ఇస్ ఇట్ నాట్ రైట్ హ్యావింగ్ ఓన్లీ వన్ షెపర్డ్? ఓకే, సరే, మంచిది. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్, నాయకులు బహుళత్వం అనేటువంటిది మనకు అవసరం అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. దాని నీడ్ గురించి మాట్లాడాం. తర్వాత తిమోతికి ఎల్డర్స్ కి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అపోస్టలిక్ అథారిటీ. పౌలు ఏం చేశాడంటే తన తరఫున ఒక బాధ్యతని నిర్వర్తించడానికి పంపించాడు. ఆయన్ని ఆ విధంగా డెలిగేట్ చేశాడు. ఎవరిని? తిమోతి కావచ్చు, లేకుంటే టైటస్ కావచ్చు, ఇద్దరిని కూడా. వాళ్ళు స్థానిక సంఘాల్లో సభ్యులేం కాదు, స్థానిక సంఘాలకి వాళ్ళు హెల్ప్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళారన్నమాట. కొంతవరకు చెప్పాలి అని అంటే మిషనరీ జర్నీస్ లో మిగిలిపోయినటువంటి బాధ్యతని కంప్లీట్ చేయడం కోసమని ఈయన పంపించాడు అట్లాగా. సరే, ప్రత్యేక సంఘాల్లో పెద్దల సిస్టమ్ లేదు, పాత డినామినేషన్స్ సంఘాలతోనే పోయింది అని అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. పెద్దల సిస్టమ్ లేదు అని అంటే ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ కొంచెం ఎక్కువైపోయిన తర్వాత దానివల్ల ఏం జరిగింది అని అంటే ఆయా సంఘాల్లో రకరకాల పరిస్థితులు, పద్ధతులు అనమాట. వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని మోడల్ గా తీసుకోవాలి అనేటువంటి మీమాంసలో కూడా ఉండి ఏం చేశారు అని అంటే బహుశా వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు. సో అదర్వైజ్ మన చర్చెస్ లో, చాలా చర్చెస్ లో, ఈవెన్ ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ లో కూడా ప్రాపర్ గా పెద్దల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక విషయం ఏంటి అని అంటే పెద్దల్ని ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో చేసుకున్నా గానీ వాళ్ళు పేరుకి పెద్దలుగా మిగిలిపోతున్నారా, లేకపోతే వాక్యం చెబుతున్నంత ఖచ్చితమైనటువంటి పద్ధతిలో ఆ పెద్దల బాధ్యతల్ని నిర్వర్తించేలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా లేదా? తర్వాత అసలు పెద్దలు అనంటే గనక కంక్లూడింగ్ స్టేట్మెంట్ వాళ్ళు కూడా కాపర్లు అనే మాట మాట్లాడాం కాబట్టి అది ఎంతవరకు రుచిస్తుంది, అసలు యాక్సెప్ట్ చేయడానికి తగినటువంటి వాక్యమేనా కాదా? ముఖ్యంగా ఆయా సంఘాల్లో కాపరి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు 2-3 రకాలుగా మనం అనుకుంటా ఉన్నాగా. మొదట పెద్దలు, 2 పరిచారకులు, ఎల్డర్స్ అండ్ డీకన్స్ అనేటువంటి మాటల్ని బైబిల్ ఉదహరించింది, వాటినే వాడుకున్నారు. ఈ 5 నియామకాల్లోనూ ఏ 5 నియామకాలు అంటే బైబిల్లో ఉన్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి నియామకాలు అన్నమాట. అపాయింట్మెంట్స్, ఆఫీసెస్ అని అన్నారు దాన్ని. అక్కడ అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు, తర్వాత కాపరులు, బోధకులు లేదా ఉపదేశకులు, ఈ 5 మాటల్ని ఉదహరించేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే వీటిల్ని పదవుల్లాగా స్వీకరించారన్నమాట. పదవుల్లాగా స్వీకరించడం వలన ఏం జరిగింది అని అంటే పాస్టర్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ పొజిషన్ లాగా సంఘాలు యాక్సెప్ట్ చేయడం, తీసుకోవడం మొదలు పెట్టినాయి అనమాట. సో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సంఘంలో వచ్చినటువంటి మార్పులు. దాన్ని కూడా ఎక్కడికక్కడ వాళ్ళు అంటే సంఘ చరిత్రని మనం గమనించినట్లయితే సంఘాలు యాక్సెప్ట్ చేసి దాన్ని ఉపయోగించుకునేటువంటి పద్ధతులను ఉపయోగించుకున్నారు. కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే పెద్ద సంఘాలు అయితే నంబర్ ఆఫ్ పాస్టర్స్ అనమాట. నిన్న కరుణ్ అనుకుంటా, బహుశా ఇంకొక పాస్టర్ని పెట్టుకోవచ్చు కదా, ఒకవేళ ఒక్కరే ఉంటే కనుక ఇబ్బందిగా ఉంటుంది అని అంటే. దానికి ఇంకొక సహోదరుడు ఎలా స్పందించారు అని అంటే అది ఒక కొంచెం కఠినమైనటువంటి మాట ఒకటి వాడారు. ఆయన మాన్స్టర్ అనే మాట వాడారు. వినడానికి ఇబ్బందిగా ఉందేమో కానీ బహుశా సంఘాల్లో, ఆయా సంఘాల్లో ముఖ్యంగా 1 man షో, నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి నన్ను మన్నించండి. నేను నిన్న దానికోసం అని చెప్పి ఒక ఎనాలజీ కూడా వాడాను, ఒక పోలిక వాడాను. ఏం పోలిక అంటే అది సర్కస్ టెంట్ ని వాడుకున్నాను. సో 1 man షో, ఒక ఏకస్వామ్యం లేకపోతే ఏక వ్యక్తి పాలన కింద సంఘం నడుస్తూ ఉంటే అక్కడ తలెత్తేటువంటి సమస్యలు దగ్గరగా ఉండి చూసేటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిని కలిగించి ఉండొచ్చు. ఒక్క వ్యక్తే ఇంత కఠినమైనటువంటి పద్ధతుల్ని, ఇంత వాక్య వ్యతిరేకమైనటువంటి విధానాలను అవలంబిస్తే ఇద్దరైతే మరి ఇంకా అన్ని సమస్యలు వస్తాయో అనేటువంటి అవగాహన అయి ఉండొచ్చు బహుశా. అలా అని చెప్పి వీ షుడ్ నాట్ లూజ్ హార్ట్. అది మనం గమనించుకోవాలి. వీ షుడ్ నాట్ లూజ్ హార్ట్ అంటే అర్థం ఏంటి అని అంటే మనం అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఇంకా మనకి మార్గం లేదా అని ఒక రకమైనటువంటి డిజెక్టెడ్ కండిషన్ కి వెళ్ళకూడదు. ఎందుకంటే వాక్యం ఎప్పుడూ కూడా రెండింటిని
కనబరుస్తూ ఉంటుంది అనమాట. ఆట్ కండిషన్ ఈజ్ కండిషన్. ఆట్ అంటే ఏంటి అని అంటే ఎలా ఉండాలి, వాక్యం చెప్తున్నటువంటి విషయం. ఈజ్ ఏంటి అని అంటే ఎలా ఉంటుంది, మానవులమైనటువంటి మనం దాన్ని ఏ విధంగా ఆచరణలో పెడతాం అనేటువంటి ఇట్లాంటివి మనం చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. దానితో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు కాబట్టి మనం వాక్యపు నమూనాలోనికి, మాదిరిలోనికి, ప్యాటర్న్ లోనికి ఎదగడం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం. సో పెద్దలు ఉంటున్నారు, పెద్దలకి సంఘ కాపరికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే చెప్తున్నానుగా, పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ గారితో పాటు ఎల్డర్స్ కూడా ఉంటారు. విషయం ఏంటి అని అంటే ఎల్డర్స్ లాగానే వాడుకోవాలి. నిన్న మనం 4 రోల్స్ ని గమనించాం. వాళ్ళు షెపర్డ్స్, కాపర్లు అంటే మందని, గుంపుని జాగ్రత్తగా కాపు కాసుకోవటం అనమాట. తోడేళ్లు ప్రవేశించకుండా చూడడం, లోపల నుంచి అబద్ధ బోధ రాకుండా చూడడం అనమాట. వంకర మాటలకు వీళ్ళు గురైపోకుండా చూసుకోవడం, తర్వాత వీళ్ళ నిమిత్తం ప్రార్థన చేయటం, వీళ్ళల్లో బలహీనుల్ని సంరక్షించటం, వీళ్ళ మీద పెత్తనం చేయకుండా వీళ్ళకి మందకి మాదిరులుగా ముందుగా నడవటం, వెనక నడవటం, చుట్టూ నడవటం అనమాట, మాదిరిగా ఉండటం. 2 స్టూవర్డ్స్ అంటే గృహ నిర్వాహకులు. వీళ్ళు ఈ గృహ నిర్వాహకులు కాబట్టి వీళ్ళు దేవునికి లెక్క చెప్పాలి. సో ఆత్మలకు అధ్యక్షుడైనటువంటి ప్రభువుకి వీళ్ళు లెక్క చెప్పాలి కాబట్టి వీళ్ళు స్టూవర్డ్స్ గా తమ సంఘానికి పనిచేయాలి. 3 ఏమనుకున్నామంటే నాయకులు. వీళ్ళు లీడ్ చేయాలి, గైడ్ చేయాలి, ఓవర్ సైట్, పై విచారణ చేయాలి, సూపర్వైజ్ చేయాలి. సూపరింటెండింగ్ అథారిటీస్ అనమాట వీళ్ళు. అంటే దే ఆర్ డెలిగేటెడ్ విత్ అథారిటీ, ఎండోడ్ విత్ అథారిటీ. వాళ్ళకి అధికారం ఇవ్వబడి ఆ పనికి నియమించబడ్డారు కాబట్టి. తర్వాత 4వది ఏమనుకున్నాం టీచర్ అని అనుకున్నాం. అంటే టీచర్ ఖచ్చితంగా బోధించాలి, సమర్థుడై ఉండాలి, బోధింపదగిన వాడై ఉండాలి. అంటే అబద్ధ బోధని అర్థం చేసుకోవాలి అని అంటే హితబోధని ఆయన బాగా అర్థం చేసుకుని దాన్ని చేపట్టాలి, అంటే దానికి బలంగా హత్తుకుని నిలబడాలి. ఆ తర్వాత ఎదురాడే వారిని రెఫ్యూట్ చేయాలన్నమాట, దానికి ఆయన ఆన్సర్ చెప్పాలి, ఖండించాలన్నమాట. సో ఇన్ని బాధ్యతలు పెద్దలు సంఘంలో చేస్తున్నారా, చేయటం లేదా, చేసే విధంగా పాస్టర్ గారు వాళ్ళందరినీ వాడుకుంటున్నారా, వాడుకోవటం లేదు. నిన్న జోసెఫ్ అనుకుంటా మన సంఘం మన 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 జూమ్ రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో సంఘ కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని తమ సంఘాల్లో ఈ మాదిరిని అమలు చేస్తే గనక బాగుంటది కదా అని ఒక సజెషన్ అనమాట. అది సజెషన్ గా తీసుకుంటారో లేకపోతే ఒక సవాలుగా స్వీకరిస్తారో నాకు తెలియదు, కానీ ఉన్నటువంటి విషయం. సో మనకి ఏంటి అనంటే, నేను ఇట్లాంటి విషయాల గురించి ఆలోచిస్తా ఉన్నాను. రీసెంట్ గా నేను ఫ్యామిలీస్ తోటి మాట్లాడినప్పుడు కూడా, మెన్స్ సెషన్ లో మాట్లాడినప్పుడు కూడా నాకు ఆలోచించిన విషయాలను బట్టి ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఏంటి ఆలోచన అంటే వి బిల్డ్ ఎ ప్రాబ్లం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మనం ఒక సమస్యని కొంతకాలం పాటు నిర్మిస్తాం. నిజంగా చెప్తున్నా నేను, బిల్డ్, వి లెట్ ఇట్ గ్రో, వి హెల్ప్ ఇట్ గ్రో. సరిగ్గా చెప్పాలంటే ఆ సమస్య పెరగడానికి మనమే దానికి సపోర్ట్ ఇస్తాం అనమాట. అకస్మాత్తుగా వాక్యపు మాదిరి కనబడగానే ఓవర్ నైట్ పరిస్థితి మారిపోద్ది అంటే మారిపోద్దు. ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ లైక్ దాట్. మనం ప్రాబ్లమ్ ని బిల్డ్ చేయడానికి, ప్రాబ్లమ్ ను అగ్రవేట్ అవ్వడానికి, లేకపోతే కనుక మెస్సీ అన్న మాట వాడారు నేను ఎవరో, ఆ మెస్సీగా తయారవడానికి మనం ఎలాగూ టైం తీసుకున్నామో దాన్ని రిజాల్వ్ చేయటానికి కూడా టైం అవసరం అవుతుంది. అండ్ ఇట్స్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే మామూలు హార్డ్ వర్క్ కాదు, చాలా కష్టం. మీకు ఒక మాట చెప్తాను, నేను ఐఎమ్ నాట్ ఏ పెయిడ్ పాస్టర్. అంటే ఏదైనా ఒక సంఘం నాకు జీతం ఇచ్చి నన్ను కాపరిగా నియమించుకుని నేను పని చేయటం లేదు. నేను ఈ మాట వాడుతుంది నేను వాడుతున్న మాట కాదు, సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ పాస్టర్స్ వరల్డ్ ఓవర్ వాడినటువంటి మాటని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే 2 మాటలు వాడారు వాళ్ళు అక్కడ. సంఘానికి పాస్టర్ గారు అయితేనేమో పెయిడ్ పాస్టర్ గారు, సంఘంలో ఉన్న పెద్దలైతేనేమో అన్పెయిడ్ పాస్టర్ గారు. ఆయన వాడిన మాట అనమాట. ఎవరు, జాన్ పైపర్ లాంటి ఆయన వాడినటువంటి మాటలు అనమాట ఇవి. సో పెయిడ్ పాస్టర్, అన్పెయిడ్ పాస్టర్ అంటే ఏంటంటే అర్థం, పెయిడ్ పాస్టర్ అంటే పాస్టర్ గారికి ఇంకా అచ్చంగా సంఘ పరిచర్యలో మాత్రమే నిమగ్నమై ఉంటారు, వేరే పని లేదు ఆయనకి, అదే పని అనమాట ఆయనకి. దానికి సంఘం ఆయన్ని జాగ్రత్తగా ఆనర్ చేస్తూ ఉంటుంది.
ఆయనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా చూసుకుంటా ఉంటది. బాగుగా పాలన చేయ పెద్దల్ని విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. సంఘాలు ఏం చేయాలి అని అంటే తమకి కాపరిగా ఉన్నటువంటి ఆయన ఈ బాధ్యతలన్నీ చూస్తున్నారు కాబట్టి ఆయన పట్ల జాగ్రత్త వహించాలి. రెట్టింపు సన్మానాన్ని చూసుకోవాలన్నమాట. అది ఏ విధంగా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసినా సరే. పెద్దలు ఎవరు అనంటే బహుశా వాళ్ళకి ఈ విధమైనటువంటి పూర్తి కాలపు సేవలో కాపరి పనిలో ఉండరు వాళ్ళు. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే కాపరి పని చేస్తారు. వాళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళు వేరే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఆక్యుపేషన్స్, వొకేషన్స్, కాలింగ్స్ అన్నమాట. వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళు బిజీగా ఉండుంటారు. వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ కాపరిగా నియమించబడినటువంటి వ్యక్తికి సపోర్ట్ గా ఉంటారన్నమాట. ఆయనకి అన్ని పనుల్లో తోడ్పడుతూ ఉంటారు. ఎలా తోడ్పడతారనంటే ఇదిగో ఈ 4 రోల్స్ పాస్టర్ గా అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తి ఆ 4 రోల్స్ ని ప్లే చేయాలి. పాస్టర్ గా అపాయింట్ చేయబడకుండా పెద్దలని పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ 4 రోల్స్ ని చేయాలి. అలా చేసినప్పుడు సంఘం ఏమవుతుంది అనంటే క్రొత్త నిబంధన సంఘంగా వర్ధిల్లుతుంది. దేవుని మాదిరిలోనికి, దేవుని ప్రణాళికలోనికి, నమూనాలోనికి వర్ధిల్లుతుంది. అది జరిగేటువంటి విషయం. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకైతే సెక్యులర్ డిగ్రీస్ అటువంటివన్నీ ఉంటున్నాయి. మరి ఎల్డర్ క్వాలిఫికేషన్స్ కు ఉండాలా ఉండక్కర్లేదా అని అంటే ఏంటంటే అర్థం ఏంటంటే చదువుకున్న డిగ్రీస్ లేకపోతే సెక్యులర్ వరల్డ్ లో ఉన్నటువంటి ఆయా రకాల ఇండస్ట్రీస్ కి, జాబ్స్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే మంచిదా అంటే మంచిది. అది ఆ అనుభవం ఉపయోగపడుతుంది. దానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి శీలం అన్నమాట, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు ఏమై ఉన్నారు వాళ్ళు. అందుకని నిన్న మనం 2 మాటల్ని నేను క్లోజ్ చేసేటప్పుడు ఉపయోగించాను, వాళ్ళ బీయింగ్ అండ్ వాళ్ళ డూయింగ్ అని చెప్పి. వాళ్ళు ఏమై ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి. సో రెండింటికి వ్యత్యాసం ఉండడానికి అవకాశం లేదు. మోడలింగ్ అండ్ మ్యాచింగ్ అని అన్నది అందుకోసం అనమాట. 2 కలిసి నడవాలన్నమాట వాళ్ళకి. అది ఉండాల్సిందే ఖచ్చితంగా. మరి లేరు, ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇబ్బందులు ఏ వ్యక్తికి లేవు? క్రైస్తవుడిగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇబ్బందులు ఉంటాయి. వ్యక్తిగత పరిశుద్ధ జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయి, సంబంధాల్లో సమస్యలు అనేవి ఉంటాయి, ఇమోషన్స్ లో సమస్యలు అనేవి ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటన్నింటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని శ్రద్ధతోటి సరిచూసుకుంటూ ఇవ్వబడినటువంటి పనికి లేకపోతే ఓపెన్ అయినటువంటి బాధ్యతలకి తాను అప్పగించుకోవాలి. అది ఎవరైనా సరే కావచ్చు. అది పాస్టర్ గారిగా పనిచేస్తున్నటువంటి ఆయన కావచ్చు, లేకపోతే పెద్దలుగా ఉండడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు కావచ్చు. ఖచ్చితంగా చేయాల్సిందే. అర్హత లేని వారు పెద్దలుగా ఉండి అధికారం చేస్తుంటే, అర్హత ఉన్న వాళ్ళ మీద నిందలు వేస్తుంటే నాయకుని పాత్ర ఏంటి? ఎప్పుడూ ఉంటాయి. పౌలుని ఎట్లా సరదాగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చదివితే కనుక పోవయ్యా, నీతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని అన్నారు అనమాట. కేఫా ఉన్నాడు ఇంకో పక్కన, ఇంకో పక్కన అప్పుల్లో ఉన్నాడు, నువ్వేంటి పెద్ద హీరోలాగా ఫీల్ అవుతున్నావు అని అన్నారు. ప్రతి చోట ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి. సో మనం ఏం చేయాలి అని అంటే అందుకనే సంఘానికి మనం నేర్పించాల్సినటువంటి విషయాలు ఇవి. ఎవరు నేర్పించాలి అని అంటే వాక్యంలో దేవుడు వాక్యాన్ని బోధించే వరం ఇచ్చినటువంటి వ్యక్తులు సంఘంలో విస్తృతంగా సంఘం యొక్క నమూనాని, దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని బోధించాలి సంఘానికి. ఆయా అవకాశాలని తీసుకొని యాన్యువల్ సిలబస్ లో ఇది కూడా ఒక ఐటమ్ లాగా పెట్టుకుని నేర్పించాలన్నమాట. సంఘం అంటే ఎక్లీషియాలజీ. నిన్న ఒక తమ్ముడు చెప్తున్నాడు అనమాట, కరుణ్ అంటున్నాడు, అన్న ఎక్లీషియాలజీ చదువుకోమని చెప్పండి అన్న అని చెప్పి. ఎక్లీషియాలజీ అంటే ఏం లేదు, ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అని చెప్పి, బయటికి పిలువబడిన వాళ్ళు అంటే మనం అనమాట. మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని సంఘంలో సంఘ కాపరి గాని, వాక్యాన్ని నేర్పించేటువంటి వాళ్ళు కానీ, సంఘ పెద్దలు కానీ చక్కగా నేర్చుకుని ఆ మాదిరిని నేర్పించాలి. అలవాటు పడతారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంత టైం పడుతుంది. స్టిల్ కుదురుతుందా కుదరదా అంటే కుదురుతుంది, చేయొచ్చు. ఈ లోపు మనం సంఘ నాయకత్వం గురించి ప్రార్థన చేస్తా ఉండాలి. నేను మా పాస్టర్ గారి గురించి ఒకటే వేష్టపోతున్నాను అన్నమాట, మనసులో వేష్టపోతా ఉంటే, ఏంటి పాస్టర్ గారు వాక్యం సరిగ్గా చెప్పరు అని అడగాలని నా కోరిక అనమాట. అంటే ఏంటి, నాకు వాక్యం బాగా చెప్పడం వచ్చని చెప్పి షో కొట్టాలన్నమాట. ఎవరి దగ్గర? పాస్టర్ గారి దగ్గర. దేవుడు నన్ను అన్నాడు, నువ్వు ఆయన గురించి అసలు ఎంతవరకు ప్రార్థన చేసావా అని అన్నాడు. నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన గురించి ప్రార్థన చేశాను. ఇప్పుడు మాకు పాస్టర్ గారు మారుతా ఉంటే మారిన ప్రతి పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తాను. నాకు ఒక పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం అనమాట. చిన్న కుర్రాడిగా మా దగ్గరికి వచ్చాడు, దేవుని కృపలో వర్ధిల్లాడు, చాలా మంచి పెద్ద చర్చికి పాస్టర్ గారు అయ్యారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ మీద వెళ్ళి బాగా చదువుకున్న అయినటువంటి ఆయన వాక్యం చెప్పడంలో తేడా వచ్చేసింది. మొన్న ఈ మధ్యలో ఒక మీటింగ్ లో మాట్లాడుతా ఉంటే, ఏంటి నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు, చప్పగా ఉంది అనేసి నేను స్టేజ్ మీద పట్టుకుని,
అనేస్తే గింజుకున్నాడు. మళ్ళీ తర్వాత ఒక మీటింగ్ లో కలిసి, సార్ మీరు నన్ను అట్లా అనేసారు సార్ అంటే, ఆ రోజు నా పరిస్థితి సార్, అయినా సరే నేను ఏమైనా సరే సరే సార్ సరి చూసుకుంటాను సార్ అని అంటున్నాడు అనమాట. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అంటే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ మై పాస్టర్. నేను మా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను అంటే, ప్రభువా ప్రధాన కాపరి యేసుక్రీస్తును పోలినటువంటి కాపరిగా మా కాపరి ఉండాలి. నేను ఇదే ప్రార్థన చేస్తాను. సో నాకు దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు మీరు బాగా వాక్యం చెప్పాలి అని చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను కాన్స్టెంట్ గా ప్రార్థన చేస్తున్నాను. సో వాళ్ళకి కూడా వాక్యం శ్రద్ధతో వాక్యాన్ని బోధిస్తే సంఘం ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, తెలుస్తుంది ఆ విషయం వాళ్ళకి. వాళ్ళేం తెలియదు కాదు, కానీ వాళ్ళ మీద ఉండేటువంటి రకరకాల ఒత్తిళ్ల వలన రకరకాల ఇష్యూస్ అన్నమాట, అంతే. సో మనం నిందలు వస్తాయి అని అంటే వస్తాయి, మనం దాని గురించి బాధపడద్దు, దిగులు పడద్దు, దయచేసి పెట్టుకోవద్దు అట్లా మనసులో. మనం ప్రార్థన చేద్దాము. దేవుడు ఇక్కడ విషయం ఏంటి అని అంటే, అకస్మాత్తుగా దేవుడు నీ వైపుకి తిరిగి ఏమంటాడంటే, కమ్ ఆన్ నౌ బికమ్ ఎన్ ఎల్డర్ అని అంటాడు. అమ్మో నేను నాయకుడిగా పనికిరాను అని అనడానికి ట్రై చేయొద్దు. ఇది చాలా ఫ్యాషన్ అన్నమాట. ఏంటి అని అంటే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరి చూసి కామెంట్ చేయడం, లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి ఆ బాధ్యతను తీసుకోకుండా దూరంగా నిలబడ్డాం అనమాట. అమ్మో నేను దానికి పనికిరాను అని అంటాం. నో కాదు, అలా కాదు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆ పనికి పిలుస్తూ ఉంటే మీరు ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను ఈ పనికి నియమించబడ్డానా లేదా, మీరు నన్ను పెద్దగా ఉండమంటున్నారా లేదా, ఉండమంటే నేను ఉంటాను, చేయటమే అన్నమాట. దానికి క్వైట్ డిమాండింగ్, చాలా కష్టంతో కూడినటువంటి పని, కానీ ఉండాల్సిందే, తప్పదు అది. What about ALC, the congregation patrol, when everything else is falling apart? That's the condition of the 21st century church. 21వ శతాబ్దపు సంఘం సమస్య అన్నమాట అది. కొన్ని సంఘాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది, కొన్ని సంఘాల్లో కనపడడం లేదు, అంతే. కానీ ఈ సమస్య ప్రతి సంఘం ఎదుర్కొంటూ ఉన్నటువంటిదే. సంఘ కాపరులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలుగా నియమించబడినటువంటి వాళ్ళు చాలా శ్రద్ధతోటి ఈ విషయాల్ని అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. సంఘంలో నుంచి ఎప్పుడు బయటికి వచ్చేసేయచ్చు, ఎప్పుడు బయటికి రానక్కర్లేదు, ఈ విషయాల గురించి ఆ లాస్ట్ క్వశ్చన్, పై క్వశ్చన్ కి కొరాలరీ అనేటువంటి పద్ధతిలో అడిగారు. అయితే ఇట్ ఈస్ ఆల్రెడీ 8:01. సో నేను ఇక్కడ ఈ విషయాన్ని ఆపేసి టుడేస్ టాపిక్ లోకి నేను వెళ్ళిపోతాను. ఈజ్ దట్ ఓకే? నా కోరిక మన జోసెఫ్ కి చెప్తా ఉన్నాను, నేను డానియల్ సాల్మన్ కి చెప్తా ఉన్నాను, తర్వాత పాల్ మన రిక్వెస్ట్ ని సీరియస్ గా తీసుకుని మనతో పాటు జాయిన్ అవడం అనేది చాలా సంతోషం. హోప్ దే విల్ స్టే ఆన్ విత్ us టిల్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్. తర్వాత రంగనాథ్ గారు కూడా ఏమైనా జాయిన్ అయ్యి ఉంటే రంగనాథ్ గారిని కూడా నేను హెల్ప్ తీసుకుంటాను లాస్ట్ లో. మాట్లాడేటువంటి విషయం ఇది నేను మాట్లాడేది. ఎల్డర్స్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్ ఎట్ హోమ్. ఎంత ఇబ్బందితో కూడినటువంటి విషయం. నిన్న మాట్లాడిన విషయాలే ఇబ్బంది అని అనుకుంటే ఇవాళ మాట్లాడే విషయాలు మరింత ఇబ్బంది. క్వాలిఫికేషన్స్ తోటి మాట్లాడదాం మనం. క్వాలిఫికేషన్స్ అనుకుంటున్నాగా, ఇవాళ క్వాలిఫికేషన్స్ అన్నిటి గురించి మాట్లాడటం లేదు. నేను నిన్న క్వాలిఫికేషన్స్ ఒక మూడు ఏరియాస్ మాట్లాడున్నాను. అంటే పర్సనల్, సోషల్ అండ్ స్పిరిచువల్, ఆ 3 ఏరియాస్ నిన్న మాట్లాడున్నాను. ఇప్పుడు వాటిని టచ్ చేయను నేను. నిన్న మాట్లాడనటువంటిది అనమాట ఫ్యామిలియల్, మ్యారేజ్, వీటి గురించి అనమాట. సో అందుకని ఏం చేశానంటే, ఆ 2 వాక్య భాగాల్లో నుంచి, అంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుండి, తీతుకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో నుంచి ఆ 2 భాగాల్ని తీసుకుని రిలవెంట్ టెక్స్ట్ ని మాత్రమే ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇక్కడి వరకేమో ఫస్ట్ అనమాట, ఈ కిందంతానేమో ఇవి విషయాలు. ఓకే, ఇప్పుడు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతున్నాను. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, తెలుగు ట్రాన్స్లేషన్ బాగుంది, ఏకపత్ని పురుషుడంట, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయ్యుండి, మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. ఓకే, కొన్ని ట్రాన్స్లేషన్స్ ఏం చేసినాయి అంటే మేనేజ్ అనేటువంటి మాటని వాడిని.
ఒరిజినల్ గా దాని మాట ఏంటి అని అంటే రూల్ అనమాట. బీ ఓవర్, పైన ఉండటం అనమాట. మెయింటైన్, ప్రిసైడ్, ఆ మాటల్ని మెయింటైన్ రూల్, ప్రాక్టీస్ రూల్ అనే మాటల్ని వాడాడు అనమాట, ఒరిజినల్ లాంగ్వేజ్ మీనింగ్స్ అనమాట. ఓకే, తర్వాత తీతుకు రాసినటువంటి పత్రిక కూడా ఒకసారి చదువుదాం ఈ టెక్స్ట్ ని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న యెడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడు, ఇంకా రకరకాల విషయాలు మాట్లాడాడు అనమాట. తర్వాత సరే ఓకే చదువుతాను, అక్కడ ఆల్రెడీ పెట్టించాను కాబట్టి. స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రును, ఆశానిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడుగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. మంచి మాటలు మాట్లాడుతున్నాడు, చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాటలు అన్నమాట ఇవి. నైస్. నేనేం చేశానంటే ఈ క్వాలిఫికేషన్స్ ని ఇలాగూ రెడ్యూస్ చేశాను, అంటే కొంచెం క్రిస్ప్ చేశాను అనమాట. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ని తీసుకొని ఏం చేశానంటే ఇలా చేశాను. ఇక్కడ నిజానికి వీటిల్లో నుంచి ఇంకొక మాట కూడా నేను కలిపి ఉండాల్సింది. ఇదిగో ఈ మాట అన్నమాట, హాస్పిటబుల్, అతిథి ప్రియుడు అనేటువంటిది, అది కూడా కలిపి ఉండాల్సింది. ఓకే, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, నాట్ వైలెంట్, నాట్ క్వారల్సమ్, జగడమాడని వాడంట, తర్వాత కొట్టేవాడు కాకుండా, ముక్కోపి కాకుండా సాత్వికుడై ఉండాలి. మేనేజ్ హౌస్ హోల్డ్ వెల్, తన ఇంటి వారిని జాగ్రత్తగా బాగా పాలించేవాడై ఉండాలి. పిల్లలు బిలీవర్స్ అయి ఉండాలి, ఫెయిత్ఫుల్ అయి ఉండాలి, ఎదురాడకుండా ఉండాలి. దుర్వ్యాపార విషయంలో ఏ విధమైనటువంటి నేరం వాళ్ళ మీద ఉండకూడదు. ఓకే, మాటలు అన్నమాట ఇవన్నీ మాటలు. ఈ క్వాలిఫికేషన్స్ నేనేం చేశానంటే మళ్ళీ ఇదిగో ఈ విధంగా డివైడ్ చేసుకున్నాను. నా అవగాహన కోసం చేసుకున్నటువంటి ఏర్పాటు అన్నమాట ఇదంతా. తిప్పలు పడ్డాను అనమాట, ఎలాగో చేసుకోవచ్చు వీటిని అని చెప్పి. సో హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అనేటువంటి దాన్నేమో వివాహం కిందకి తీసుకొచ్చుకున్నాను. తన ఇంటిని బాగా పాలించడం అనేటువంటిది, పిల్లలు విశ్వాసులై ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి, విధేయులై ఉండాలి, వాళ్ళు ఎదురాడకుండా ఉండాలి అనేటువంటి దాన్నేమో కుటుంబం కిందకి తీసుకుని వచ్చాను. అతను కొట్టేవాడు కాకూడదు, జగడమాడేవాడు కాకూడదు, తర్వాత ముక్కోపి కాకూడదు, సాత్వికుడై ఉండాలి. ఇలాంటి విషయాలన్నిటినేమో రిలేషనల్ కిందకి తీసుకుని వచ్చాను. సంబంధాలని కొనసాగించడం అన్నమాట, సంబంధాలని కొనసాగించేటువంటి విషయం. నౌ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అంటాడు ఏంటి? హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అంటాడు. ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడు చూసారా? ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి క్రేతుకి రాస్తున్నాడు. అంటే ఒక రకమైనటువంటి రిలేషన్స్ కంట్రోల్లో లేనటువంటి ఏరియాస్ ని అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ వివాహాల గురించి కాదు మాట్లాడుతూ ఉంది, సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, వివాహాల గురించి కాదు మాట్లాడుతుంది. అంటే పాలిగమీ, బహుళ వివాహాలు చేసుకోవటం గురించి కాదు మాట్లాడుతుంది. ఉన్నటువంటి రిలేషన్స్ గురించి, అవకాశం గురించి మాట్లాడుతున్నాడు. అర్తెమీ దేవి దేవాలయం ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట ఎఫెసు. క్రేతు అనేటువంటిది ఇక వాళ్ళు తినడం, తాగడం, అబద్ధాలు చెప్పుకోవడం, గందరగోళపు ఒక రకమైనటువంటి కంట్రోల్ లేనటువంటి సొసైటీ. ఈ రెండు సొసైటీస్ లో తన డెలిగేట్స్ ని పెడుతూ ఆ డెలిగేట్స్ కి ఈయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అనమాట. ఏమంటున్నాడు అని అంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి అని అంటాడు.
అంటే ఒకళ్ళని వదిలేసి ఇంకొకళ్ళని చేసుకోవటం, ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడడం లేదు. యాక్చువల్ గా హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అనేటువంటిది తను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అని అంటే బీయింగ్ ఫెయిత్ఫుల్ గురించి మాట్లాడుతున్నాడు. జాన్ మ్యాక్స్వెల్ బైబిల్ ఒకటి ఉంది, లీడర్షిప్ బైబిల్. దానిలో ఆయన ఒక్కొక్క క్వాలిఫికేషన్ కి ఒక్కొక్క క్వశ్చన్ ని ఫ్రేమ్ చేశాడు. హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అన్న దానికి ఏమి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడో తెలుసా? డూ ఐ లవ్ మై వైఫ్ యాజ్ క్రైస్ట్ లవ్స్ ద చర్చ్? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా నేను నా భార్యని ప్రేమిస్తున్నాను. పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అన్నమాట. మీకు ఈ బైబిల్ దొరికితే కనుక కొనుక్కోండి, లీడర్షిప్ బైబిల్. అచ్చంగా ప్రతి పేజీ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ తోటి ఉంటుంది అనమాట. జాన్ మ్యాక్స్వెల్ అని చెప్పి ప్రపంచంలో పేరుగాంచినటువంటి లీడర్షిప్ గురువు అనమాట ఈయన. ఆయన క్రైస్తవుడు అవటం, బైబిల్ ఒకటి తన పేరుతో తయారు చేయటం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బ్లెస్సింగ్ అనుకోవాలి. ఊరికనే నేను అసలు ఈ రెండు భాగాల్లో ఆయన ఏమంటున్నాడు అన్నది చూస్తే దీనికి ప్రతి క్వాలిఫికేషన్ కి అనమాట, లీడర్స్ యొక్క ప్రతి క్వాలిఫికేషన్ ఎదురుగా ఒక క్వశ్చన్. లవర్ ఆఫ్ మనీ అనే దానికి ఏం చెప్పాడో తెలుసా? డూ ఐ అలౌ ద రిచ్ టు కంట్రోల్ మీ అని చెప్పి రాశాడు. నాకు భయం ఇస్తుంది, అమ్మో ఇదేంటి నేను ఈ కోణంలో ఆలోచించలేదేంటి అనుకున్నాను నేను. ప్రతి ఏరియాని. సో మ్యారేజ్ గురించి మాట్లాడేటప్పుడు పెద్దలు ఎలా ఉండాలి అని అంటే, ఎలాంటి వాడు పెద్దవడానికి పనికొస్తాడు అని అంటే, తన భార్యని క్రీస్తులాగా ప్రేమించటం. క్రీస్తులాగా ప్రేమించడం అనమాట. ఎఫ్ఎసీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ భాగం. మీరు చదువుకోండి కాదు, ధ్యానించండి, దాన్ని బాగా స్టడీ చేయండి. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న భాగం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. నేను ఎన్నిసార్లు చదివిన ప్రతిసారి భయమే నాకు. ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త థాట్ ఏమైనా వస్తుందా ఏంటి బాబు అని చెప్పనమాట. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి అన్నమాట. ఏం మాటలు ఉన్నాయి అంటే, ఇరవై 22వ వచనంలో మొదలు పెడుతూ, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. చాలా కాలం పాటు నేను పెద్ద పట్టించుకోవాలా, ప్రతి పెళ్లిలోనూ చదివేటువంటి టెక్స్ట్ ఇది. దీన్ని మళ్ళీ కొనసాగిస్తే ఏమంటాడంటే 24, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇదేంటి భర్తల గురించి మాట్లాడుతూ లేకపోతే పురుషుల గురించి మాట్లాడుతూ భార్యల గురించి అవుతున్నాడు అని అంటే, అక్కడ వాడినటువంటి మాట అనమాట, పురుషులకి ముందున్నటువంటి మాట మీద నా దృష్టి పడింది. ఒకరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం వాడాడు అని అంటే, సొంత పురుషులు అని అన్నాడు అనమాట, తమ పురుషులు అని అన్నాడు. ఇది తెలుగులో ట్రాన్స్లేషనా లేకపోతే ఒరిజినల్ గా కూడా ఉందా అని చెప్పి చెక్ చేస్తే ఒరిజినల్ గా కూడా ఉంది. ఓన్ అంటే అర్థం ఏంటంటే, భార్యకి భర్త ఎక్స్క్లూజివ్. అది అక్కడ పాయింట్ అనమాట. ఎక్స్క్లూజివ్ అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్, టర్మ్స్ ఆఫ్ థాట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్. అనుభూతి పరంగా, ఆలోచన పరంగా, సంబంధం పరంగా భార్యకి భర్త సొంతం. దట్స్ వాట్ Paul means in this text. సంఘ పెద్దగా ఉండడానికి ఆశించేవాడు కానీ, సంఘ పెద్దగా ఎంచుకోదగినటువంటి వ్యక్తి కానీ ఎవరై ఉండాలి అని అంటే, తన భార్యని క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్న వ్యక్తి అయి ఉండాలి. దీనిలో ఎక్కడ రాజీ లేదు, కాంప్రమైజ్ లేదు, దిగువ స్థాయి స్టాండర్డ్ లేదు, డిగ్రీస్ లేవు. That's what the scripture says. Husband of one wife అంటే అది అర్థం అన్నమాట. ఏంటంటే it's an exclusive relationship and between the two there is not an iota of place for a third person. లేదు ఇంకా అంతే అక్కడ. అందుకని నేను కావాలని చెప్పాను, ఎమోషనలీ, ఇంటెలిజెంట్లీ అండ్ రిలేషనలీ. హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్ అని అంటే దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం ఇది. దీన్ని సీరియస్ గా తీసుకోకుండా ఊరికి నేను కాలం గడుపుతాను అని అంటే కనుక అవ్వదు. తెలుస్తుందా బయటికి అని అంటే తెలుస్తుంది. ఎందుకు తెలీదు?
చక్కగా తెలుస్తుంది. వన్నీ మధ్యలోనే అనమాట. ఒక చిన్న సంఘటన జరిగింది. చర్చ్లో ఉన్నాము. నేను చర్చ్లో ఉన్నాను. కొత్తగా పెళ్ళైనటువంటి మా మేనకోడలు కపుల్, మా మేనల్లుడి కపుల్, న్యూ కపుల్స్ 2 కపుల్స్ వచ్చారు. వాళ్ళని తీసుకొని మా అక్క బావగారు వచ్చారు. 3 కపుల్స్ లోపలికి ఎంటర్ అయ్యారు. మా అక్క బావగారేమో వేరే వైపు కూర్చున్నారు. ఈ 2 కపుల్స్ మేమున్న వైపుకి అని చెప్పి మా దగ్గరికి వచ్చినాయి అనమాట. వస్తే సరే, నాకు ఒక విషయం మీద నా వైఫ్ శ్రీదేవి మీద కొంచెం కోపం వచ్చింది. కొంచెం చాలా కోపం వచ్చింది. అంటే నేను రగిలిపోతున్నాను లోపల. తను వచ్చిందనమాట. వస్తే నేను ఇలా చూశాను, తను ఒక చూపు చూశాను. ఒక్క మాట మాట్లాడలే, ఒక చూపు చూశాను. తనకు అర్థమైపోయింది. తను ఏం చెప్పాలి తెలియదు. నేను మాట్లాడలేదు. నేనేమంటానంటే నేను మాట్లాడలేదు అని అంటాను అనమాట. మాట్లాడాల్సిన అవసరమే ఉందనంటది నా వైఫ్. ఈ విషయం అంతా ఎవరు గమనిస్తున్నారంటే కొత్తగా పెళ్ళైనటువంటి నా మేనల్లుడు గమనిస్తున్నాడు. వాడు గబగబా లేచి నా వైఫ్ దగ్గరికి వచ్చి, ఆంటీ రండి రండి, పర్లేదు పర్లేదు రండి అని చెప్పి చక్కగా తన పక్కకి తీసుకుని వెళ్ళాడు. ప్రజలు మనల్ని వాచ్ చేస్తా ఉంటారు. నేను అందుకనే అన్నాను, ఎమోషనల్ ఎక్స్క్లూసివిటీ. నా వైఫ్ ఎంత హర్ట్ అయిపోయింది అని అంటే తర్వాత 2-3 days దాని గురించి మాకు డిస్కషన్ జరిగింది. నేనేమీ అనలేదుగా, నేను నోరు తెరవలేదుగా అని అంటాను. నువ్వు నోరు తెరవాల్సిన పని లేదని అంటది నా వైఫ్. ఎగ్జాక్ట్లీ, అక్కర్లేదు. ఇమోషనల్ ఎక్స్క్లూజివ్నెస్, ఇంటెలెక్చువల్. లేకపోతే ఏంటి అయ్యగారు లేచి వెళ్తున్నారా? కూర్చోండి అయ్యగారు. సరే సరే, ఓకే, సారీ. ఇంటెలిజెంట్ ఎక్స్క్లూజివ్నెస్, రిలేషనల్ ఎక్స్క్లూజివ్నెస్. సాల్మన్ బాగా సన్నిహితం అనుకోవాల్సిన సాల్మన్ జోక్ వేస్తానే అనుకోకండి. ఏకపత్ని పురుషుడు అంటే హస్బెండ్ ఆఫ్ 1 wife అంటే అది అర్థం. ఎక్స్క్లూజివ్నెస్ ఆఫ్ రిలేషన్షిప్. ఇది ఎందుకు అవసరం అని మనకి డౌట్ రావాలి. ఇది ఎందుకు అవసరం మనకి డౌట్ రావాలి. ఏమంటామంటే దీన్ని ఏమంటామంటే గాస్పెల్ ప్రాక్టీస్. గాస్పెల్ ఇన్ ప్రాక్టీస్. ఆచరణలో సువార్త. ఎవరిద్దరి మధ్యలో? స్త్రీ పురుషుల సంబంధంలో ఆచరణలో సువార్త అన్నమాట ఇది. అంటే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం గాస్పెల్ అని అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. యేసుక్రీస్తు సంఘం యొక్క రిలేషన్ ఎక్కడ ప్రాక్టీసింగ్ జరుగుతుందంటే ఇంట్లో జరుగుతుంది అనమాట. ఈ ఎవ్రీడే లైఫ్ చేస్తున్నటువంటి విషయం. ఎల్డర్స్ రెస్పాన్సిబిలిటీ ఆషామాషి రెస్పాన్సిబిలిటీ కాదు ఇది. మనం బహుశా నేను నిన్న ఒక స్టేట్మెంట్ చేశాను, ఇవాళ కూడా దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను. వి హావ్ గాన్ ఫార్ ఫ్రమ్ ద స్క్రిప్చురల్ స్టాండర్డ్. లేఖన ప్రమాణం నుంచి మనం చాలా దూరం వెళ్ళిపోయాము అనేటువంటిది నా సెన్స్. ఏంటి అని అంటే వాక్యంలో ఇవ్వబడినటువంటి నమూనాని, ప్యాటర్న్ ని లేదా మోడల్ని, మాదిరిని, ఆర్డర్ని, క్రమాన్ని మనం పట్టించుకోవటం మానేసామేమో. దాని వలన మనకి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో. సంఘం యొక్క ఆరాధనలో, సంఘ క్రమంలో, సంఘ నాయకత్వంలో, సంఘం యొక్క ఏకత్వంలో, ఐక్యతలో. వెరీ గుడ్. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం కొద్దిసేపు. ఇక్కడ నేను కావాలని చెప్పి కుటుంబం అనేటువంటి మాట తీసుకుని వచ్చాను. ఏంటి కుటుంబం అని అంటే అతను తన ఇంటిని బాగుగా పాలించాలి అని అంటాడు. ఇంటిని బాగుగా పాలించాలి అంటే మెయింటైన్ రూల్ అని అంటాడు. అదే మాట వాడుతున్నారు అన్నమాట. ప్రాక్టీస్ రూల్ అని అంటాడు. అక్కడ ఏంటంటే బీ ఓవర్, లేకపోతే మెయింటైన్, లేకపోతే ప్రాక్టీస్ రూల్.
ఈ మధ్యలో మెన్ తో మాట్లాడేటప్పుడు ఎక్విపస్ కాన్ఫరెన్స్ ఫర్ మెన్ జరిగినప్పుడు దానిలో మాట్లాడుతూ కూడా దీన్ని నేను మాట్లాడడం జరిగింది. పురుషులు ఏం చేయాలి అని అంటే దే షుడ్ బి మెన్. అక్కడ పాయింట్ అది, దే షుడ్ బి మెన్. మగవాళ్ళుగానే ఉండాలి అంటే అర్థం ఏంటి అని అంటే, వాక్యం వాళ్ళ నుండి ఏమి డిమాండ్ చేస్తుందో, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని వాళ్ళు కొనసాగించాలి. ఇఫ్ మ్యాన్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, తాను శిరస్సు అనేటువంటిది, తాను పెద్ద అనేటువంటిది కనబరచాలి. హీ కెనాట్ అబ్డికేట్. తనకున్నటువంటి అధికారాన్ని, పదవిని వదిలేసేయకూడదు, విడిచిపెట్టేసేయకూడదు. నా వల్ల కాదు అనో, ఇది నాకు ఎక్కువ భారం అయిపోతుందనో, నేను చాలా స్ట్రెస్ కి గురవుతున్నానో, నాకంత టైం లేదనో. ఇందాక చదువుతూ ఉంటే ఒక ఆర్టికల్లో ఒక మాట అన్నమాట, డెడ్ బీట్ ఫాదర్హుడ్ అంట, అబ్సెంటీ ఫాదరింగ్ అంట. అబ్సెంటీ ఫాదరింగ్ అని అంటే తండ్రి లేకపోవటం అన్నమాట. ఇంట్లో తండ్రి లేకపోవటం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో. అంటే ఒక దేశానికి ప్రధానమంత్రి గాని, లేకపోతే పరిపాలించేటువంటి అధ్యక్షుడు గాని లేకపోతే ఎలా ఉంటుంది? ఒక దేశానికి, ఒక రాజ్యానికి, ఒక రాష్ట్రానికి ప్రభుత్వం లేకపోతే ఎలా ఉంటది? కుటుంబానికి తండ్రి లేకపోతే కుటుంబం అలా ఉంటది. ఏం చేయాలి ఈయన యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈయన ఏం చేయాలి అని అంటే, తనకి ఉన్నటువంటి అథారిటీని ఎక్సర్సైజ్ చేయాలి, తన అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. తాను ఇంట్లో తండ్రిగా ఉండటం. ఇక్కడేం మాట్లాడుతున్నాము అని అంటే, మనం హస్బెండ్ గురించి మాట్లాడాము. ఇక్కడేం మాట్లాడుతున్నాము అని అంటే, టాకింగ్ అబౌట్ ఫాదర్. మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు. పేరెంట్, ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎన్ని పార్టీలు అయిపోతున్నారు? ఈ మాట అంటే ఇబ్బందిగా అనిపిస్తుందేమో. ఎన్ని పార్టీలు అవుతున్నారు? నేను ఫ్యామిలీలో ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ ఏమని పేరు పెట్టానంటే పవర్ పాలిటిక్స్ అని పేరు పెట్టాను. ఇది వాళ్ళ కొత్త విషయం కాదు, ఒక 10 ఏళ్ల క్రితమే పేరు పెట్టాను అనేది. నాకు అది యాప్ట్ గా సరిపోయింది. అంటే పవర్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటనంటే అప్ డౌన్, హైలో, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మెంటాలిటీ అన్నమాట. దానితోటి రెస్లింగ్, ఒకరితోటి ఒకరు పోటీ పడటం. పేరెంట్స్ వర్సెస్ చిల్డ్రన్, లేకపోతే హస్బెండ్ వర్సెస్ వైఫ్, లేకపోతే హస్బెండ్ ఒక్కడైతే తల్లి పిల్లలు ఏకమైపోవటం, తల్లి ఒక్కదైపోతే హస్బెండ్ పిల్లలు ఏకమైపోవటం, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులకి 2 వర్గాలుగా చీలిపోవటం, పనిచేసుకోవటం. అంటే అర్థం ఏంటి అనంటే, కుటుంబంలో రూల్ అనేది మెయింటైన్ అవ్వటం లేదు. ద హెడ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. దట్స్ ద ప్రాబ్లం. శిరస్సు పెద్ద తన బాధ్యతని నిర్వర్తించటం లేదు. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడతాను నేను. మనం ఫ్యామిలీని ఏమనుకుంటున్నాము అంటే చర్చ్. ఫ్యామిలీ అంటే ఏంటి అని అంటే చర్చ్ అనమాట. మీరు వెంటనే ప్రశ్నించాలి, ఎలా సంఘం అని చెప్పి. ఓకే, ఇట్స్ ద మైక్రో చర్చ్, అతి సూక్ష్మమైనటువంటి సంఘం అన్నమాట. మరి చర్చ్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫ్యామిలీ, దేవుని కుటుంబం అన్నమాట. ఇది ఇక్కడ అంటున్నాడుగా ఆ మాట. ఏమంటున్నాడు? మొదటి పత్రికలో రాస్తూ అంటున్నటువంటి మాటలు అన్నమాట. ఎనాలజీ చాలా చక్కగా చెప్పుతున్నటువంటి ఎనాలజీ ఏంటి అని అంటే,
తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘముని ఎలాగ పాలించును? ఎనాలజీ అనమాట రెండింటిని, దాన్ని దీన్ని. ఓన్ ఫ్యామిలీ అండ్ చర్చ్. ఓన్ ఫ్యామిలీ, గాడ్స్ ఫ్యామిలీ. కుటుంబం అనేటువంటి మాటని మనం బైబిల్లో దేవుని సంఘానికి వాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం గమనిస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ప్రశ్నించేటువంటి, నేను పాయింట్ అవుట్ చేసేది ఏంటి అని అంటే, 1 sec. ఈ చర్చ్ బాగాలేదు, మళ్ళీ ఒకసారి రాస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే చర్చ్ కి ప్రధానంగా రెండు బాధ్యతలు. ఒకటి ఏంటి అని అంటే రెండేంటి అని అంటే ఎడిఫికేషన్. రెండు పనులు, ఇంకా వేరే ఏమి లేవు. అంటే సువార్తని ప్రకటించాలి, క్షేమాభివృద్ధి నందే విధంగా సంఘానికి ఎదగడానికి పరిస్థితుల్ని అనుకూలింపచేయాలి. సంఘం ఈ 2 పనులు చేయాల్సింది. ఈ 2 పనులని చేయకుండా సంఘం ఖాళీగా కూర్చుంటాను అంటే కనుక కుదరదు. సంఘానికి ఏర్పాటు చేయబడినటువంటి క్రమం అన్నమాట ఇది. ఇవాళ ఉదయం చదువుకుంటా ఉంటే రోమీయులకు రాసిన పత్రిక అక్కడ ఉన్నటువంటి మాట సువార్త యొక్క యాజక ధర్మం అని అంటాడు అనమాట. సువార్త యొక్క యాజక ధర్మం అని అంటే అర్థం ఏంటి అని అంటే మనకున్నటువంటి ఒరిజినల్ రెస్పాన్సిబిలిటీ, మన ఐడెంటిటీ ఏంటి అని అంటే మనం రాజులైనటువంటి యాజక సమూహం. నిర్గమకాండంలో రాసినటువంటి మాటలు ఏంటంటే యాజక రాజ్యం. ప్రీస్ట్ ఏం చేస్తాడు అని అంటే దేవునికి తన ప్రజల పక్షంగా విన్నవించడం అనమాట. తన ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యల్ని దేవుని దగ్గరికి తేవటం, తన ప్రజలకి దేవునికి మధ్యలో మీడియేటర్ గా నిలబడడం, మీడియేట్ చేయడం, వాళ్ళ పాపం విషయం దేవునికి విన్నవించడం, వాళ్ళ పాప నివృత్తి కోసం అని చెప్పి దేవుణ్ణి వేడుకోవటం, బలి అర్పించటం. పేతురు కూడా మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నటువంటి మాటలు, రాజులైన యాజక సమూహం. సో ఏం చేస్తున్నాము మనం అనంటే యాజక ధర్మం, మనం చేసే యాజక ధర్మం ఏంటంటే సువార్తని వాళ్ళకి అర్థమయ్యేలా చూపించడం, సువార్తని ప్రకటించడం, ఎవరికి సువార్త తెలియనటువంటి వాళ్ళకి. మరి సువార్త ఎరిగిన తర్వాత, వాళ్ళు సంఘంతో కలిసిన తర్వాత వాళ్ళు క్షమాభివృద్ధిని పొందే విధంగా వాళ్ళకి నేర్పించడం, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో. మీరు గమనించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు అచ్చంగా అవే మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? తీతుకు రాసినటువంటి మాటలు అన్నమాట, స్పష్టమైనటువంటి మాటలు. విశ్వాసులైనటువంటి పిల్లలు కావాలంట. విశ్వాసులైనటువంటి పిల్లలు కావాలి. విశ్వాసులు కావాలి అని అంటే కనుక, అంటే వాళ్ళు విశ్వాసులు అయిపోవడం మన చేతిలో పని అంటే అని కాదు అర్థం. ఎవరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నారు, అంగీకరించకపోవడం అనేటువంటి మన చేతుల్లో పని కాదు. కానీ మనం స్వార్థని యాజక ధర్మం చేస్తున్నామా, చేయటం లేదా? మొట్టమొదటి ఎక్కడ చేయాలి? ఇంట్లో చేయాలి. అంటే నాకు పుట్టినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవాలి అనంటే సువార్త ఇంట్లో ప్రకటించబడుతూ ఉండాలి. ఎలా కుదురుతుంది అనంటే వివాహంలోనే కుదురుతుంది అది. నేను నా భార్యని ట్రీట్ చేసేటువంటి విధానం చూసి నా కొడుకు ఏమంటాడు అనంటే, ఓహో యేసుక్రీస్తు ప్రభు ఇంత బాగా ప్రేమిస్తాడా అంటాడు. నేను నా కుమారుడి పట్ల చూపించేటువంటి ప్రేమని బట్టి, శ్రద్ధని బట్టి, ఆదరణని బట్టి నా కుమారుడు ఏమంటాడు అనంటే, నాన్న నువ్వే తండ్రిగా ఇంత బాగుంటే ఆ నాన్న ఇంకెంత బాగుంటాడో కదా అంటాడు. ఎలాంటి మాటలు ఇవి? మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాల్ని. మనకి పరిచర్యలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అనంటే, ఐ హ్యావ్ నో టైం, నేను బిజీ అయిపోయాను. ఎంత బిజీ అయిపోతామంటే మనం పరిచర్యలో ఒరిజినల్ పరిచర్యని మర్చిపోతున్నాం. ఇంటి దగ్గర సువార్త ప్రకటిస్తున్నామా లేదా అనేటువంటిది మర్చిపోతున్నాం. ఇంటి దగ్గర సువార్తని ప్రాక్టీస్ చేస్తున్నామా లేదని మర్చిపోతున్నాం. Gospel in practice is gospel in proclamation.
మనకి ఇది అర్థం కావాలి ఈ విషయం. గాస్పెల్ ఇన్ ప్రాక్టీస్ అంటే అర్థం ఏంటి అంటే, నేను నా భార్యతో కలిసి గాస్పెల్ ని ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ గాస్పెల్ ప్రొక్లెయిమ్ టు మై చిల్డ్రన్. నా పిల్లలకి గాస్పెల్ చేర్చబడుతుంది. ఎల్లుండి బహుశా, రేపు కాకుండా ఎల్లుండి, ఎందుకు యంగ్ పీపుల్ చర్చ్కి దూరం అయిపోతున్నారు, బహుశా జోసెఫ్ ఈ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తాడు. ఎందుకని రాలేకపోతున్నారు పిల్లలు అని అంటే, ఎందుకు రాగలరు వాళ్ళు? ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి విధానం, చర్చిలో కనపడే విధానం మార్పు ఉంటుంది. 2 రకాల షేప్ కనబడుతుంది, 2 రకాల ఫామ్ కనబడుతుంది, 2 రకాల ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయి అనమాట. మేమిద్దరం ఏదైనా జోక్ వేసుకుంటా ఉంటే, నా వైఫ్ కానీ నేను కానీ గవ్వుకుని ఇట్లా 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 అంటా ఉంటాం అనమాట. అంటా ఉంటే మధ్యలో మా వాడు రూమ్ లో నుంచి వస్తాడు అనమాట. ఒక్కడే ఇంట్లో, వాడికి తోడు ఎవరు లేరు, వాడు ఒక్కడే వస్తాడు అనమాట. వచ్చి మా ఇద్దరు ముఖాలు ఇలా ఇలా చూస్తాడు. అంటే ఏంటంటే, వీళ్ళు సీరియస్ గా కొట్టుకులాడుతున్నారా లేకపోతే కనుక జోకేనా ఇది అని చెప్పి. గాస్పెల్ ప్రాక్టీస్ అవుతుంటే ఆ గాస్పెల్ వాళ్ళ మైండ్స్ కి రీచ్ అవుతా ఉంటుంది. నేను ఈ లోకపు తండ్రిని ఇంత బాగుంటుంటే పరలోకపు తండ్రి ఇంకెంత బాగుంటాడు అని అంటే, దేని గురించి మాట్లాడుతున్నాం మనం అని అంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ డాక్ట్రిన్, we are talking about Christology, we are talking about theology proper. మనం ప్రత్యేకంగా డాక్ట్రిన్స్ క్లాసెస్ పెట్టనక్కర్లేదు. తండ్రిగా నీ బాధ్యత నువ్వు చూపిస్తా ఉంటే, పేరెంట్ గా నీ పని నువ్వు చేస్తూ ఉంటే, నీ లైఫ్ పబ్లిక్ కి ప్రైవేట్ కి మధ్య అంతరం లేకుండా ఒకటిగా సాగుతూ ఉంటే, నీ కుమారుడు నీ కుమార్తె వాక్యపు ప్రమాణంలో ఎదుగుతా ఉంటారు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఫెయిత్ఫుల్ అవుతారు, నమ్మకస్తులుగా ఉంటారు. ఎందుకోసం 2 మాటల్ని వాడానంటే, నేను 2 మాటల్ని 2 ట్రాన్స్లేషన్స్ గా వాడుకున్నారు అనమాట. రకరకాల ట్రాన్స్లేషన్స్, ESV ఒక రకంగా, NKJV అనేవిలో ఇట్లా రకరకాల ట్రాన్స్లేషన్స్. కొన్నేమో తెలుగు బైబిల్లో విశ్వాసుల్లాగా వాడుకున్నాయి, కొన్నేమో తెలుగు బైబిల్ విశ్వాసుల్లాగా కాకుండా నమ్మకత్వంతో అని అన్నారనమాట. సో నేను అందుకని రెండింటిని తీసుకొచ్చి పెట్టుకున్నాను. అంటే ఒకటి, వాళ్ళు విశ్వాసులు అవ్వాలి, 2 ఆ విశ్వాసంలో నమ్మకత్వంతో కొనసాగాలి. ఏమంటున్నాడు? దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారు, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ బాగుందా బాలేదా, వాళ్ళని ఎవరైనా చూసి వేలెత్తి చూపించాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళు బ్రతుకుంటుందా, అసలు సంఘంలో కొంచెం ప్రామినెన్స్ లోకి వస్తే, పెద్దరికంలోకి వస్తే, ఆ ఇంట్లో పిల్లలకు ఉండేటువంటి ఒత్తిడి ఆషామాషి ఒత్తిడి కాదు. ఎందుకని? సంఘం యావత్తు అలా కన్నేసి ఉంచుతారన్నమాట. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, మీరేమనుకోకండి, నేను చేసిన తప్పే చెప్తున్నాను మీకు. చర్చిలో ఉన్నటువంటి అందరి పిల్లలు మంచి ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, ఎక్సెప్ట్ పాస్టర్ గారి పిల్లలు. ఇంటికి వెళ్ళి డిస్కషన్స్ పెడతారు. నేను డిస్కషన్ పెట్టలేదు, కానీ నేను చూస్తా ఉండేవాడిని, అవసరమా ఇంత అనుకునేవాడిని అనమాట. కొంతకాలానికి నాకు చాలా సిగ్గేసింది, ఏంటి నేను ఇట్లా ఆలోచిస్తున్నాను. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలోనూ భాగం ఇవ్వలను, రెట్టింపు సన్మానమునకు పాత్రలను గాంచవలను. అంటే అర్థం ఏంటి? నేను ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి గుడ్ థింగ్ నా పైన కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కుటుంబం ఎంజాయ్ చేయాలి. కానీ వాళ్ళ మీద దృష్టి ఇలా పెట్టి వాళ్ళ పిల్లల్ని 24 గంటలు చెక్ చేయటం అనమాట. వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారా, నెమ్మదిగా మాట్లాడుతున్నారా, సరదాగా నడుస్తున్నారా, లేకపోతే ఈడ్చుకుంటా నడుస్తున్నారా, పాట బాగా పాడుతున్నారా, పాట బాగా పాడకపోతున్నారా, ప్రతిదీ అన్నమాట. నేను సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారులే కాదు, సంఘ పెద్దల కుటుంబాలు కూడా ఇదే విధమైనటువంటి స్క్రూటినీకి గురవుతా ఉంటాయి. పిల్లల మీద ఎంత ఒత్తిడో. పేరెంట్స్ గా, తల్లిదండ్రులుగా పిల్లల్ని శ్రద్ధతో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా లేదా? ఎందుకని? బికాస్ యు ఆర్ ఏ షెపర్డ్ అట్ హోమ్. నువ్వు కుటుంబానికి కాపరివి ఫస్ట్. ఇక్కడ కాపరిగా ఉండటం నీకు అలవాటైతేనే అక్కడ పెద్ద మందకి కాపరి అవ్వగలవు.
ఇక్కడ ప్రాక్టీస్ చేయవు, నువ్వు నీ గొర్రెలన్నీ తప్పిపోతా ఉంటే అక్కడికి వెళ్ళి నేను పెద్దని అని అంటావు. సంఘం వెలపటి వారి వల్ల నింద పొందేటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనంటే, మైక్రోకాసంలో అంటే అతి సూక్ష్మమైనటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి గొర్రెల్ని పట్టించుకోకుండా, టైం ఇవ్వకుండా, టైం స్పెండ్ చేయకుండా పిచ్చి పనులు అనమాట. అదే పరిచర్య అనుకోవటం, దానికి మళ్ళీ ప్రయారిటైజ్ చేసుకోవటం. ఏమని ప్రయారిటైజ్ చేసుకోవటం అని అంటే, పరిచర్య ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అని చెప్పి. అయ్యో కాదు, యువర్ మినిస్ట్రీ స్టార్ట్స్ ఎట్ హోమ్. యువర్ మినిస్ట్రీ ఈజ్ ఫస్ట్ ఎట్ హోమ్. నీకు పరిపాలించటం కుదరటం అంటే అర్థం ఏంటి అనంటే, మెయింటైనింగ్ రూల్ అనంటే అర్థం ఏంటి అనంటే, యువర్ చిల్డ్రన్ వెన్ దే లుక్ ఎట్ యూ, దే విల్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్ వెదర్ దే కెన్ సబ్మిట్ యూ ఆర్ నాట్. నువ్వేదో రే నేను తండ్రిని రా అని అంటే కాదు అక్కడ జరిగే వ్యవహారం. నీ బహిరంగ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, ఆంతరంగిక జీవితాన్ని రెండింటినీ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి గొర్రెలు, ఈ పిల్లలు నాన్నకి లోబడచ్చా లోబడనక్కర్లేదా, నిర్ణయాలు తీసేసుకుంటారు వాళ్ళు. దాని ప్రకారం ఏం చేస్తారు. ఇదేంటి ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటే, నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఆ మాట బయటికి చెప్పలేకపోవచ్చు, బట్ స్టిల్ దట్స్ వాట్ దే డూ. వాళ్ళు అలా చేయడానికి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు అని అంటే, ఓతం ఇచ్చింది ఎవరు అని అంటే నేనే. కీప్ దెమ్ సబ్మిసివ్. ఎలా సాధ్యం అది? వెన్ ఐ షో మై సెల్ఫ్ సబ్మిసివ్ టు ద లార్డ్. ఇక్కడ నేను రెండు మాటలు మాట్లాడతాను. సప్రెస్ అండ్ ఒప్రెస్. అణిచివేసేస్తాం అనమాట. ఏం అణిచివేస్తాం? వయసుతో అణిచేస్తాం, గొంతుతో అణిచేస్తాం, ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి అణిచేస్తాం, నీకు అది ఇది ఇవ్వకుండా కట్ చేస్తానని చెప్పి అణిచేస్తాం. అది సబ్మిషన్ కాదు. దాని వలన విధేయత రాదు. దాని వలన అలా ఉంటారన్నమాట. దే ఆర్ కేజ్డ్ ఇన్. పంజరాల్లో పెట్టబడినట్లుగా ఉంటారు. స్వేచ్ఛా జీవులుగా ఎదగరు వాళ్ళు. కష్టమైపోతుంది వాళ్ళకి. ఒకరోజు ఇంట్లో ముగ్గురిమి కూర్చుని ఏదో ఒక విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత అనుకోకుండా వేరే ఒక ఊళ్ళోనూ ఒక ప్లేస్ లోనూ ఉండి నేను నా వైఫ్ కలిసి ఆ పని చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్తే, అవర్ ఓన్లీ సన్ వాళ్ళ అమ్మతోటి అన్నాడంట, అదేంటి ముగ్గురు మీ నిర్ణయం తీసుకుంటే మీరిద్దరు చేయటం ఏంటని చెప్పి. పిల్లలు వాచ్ చేస్తా ఉంటారు. గొర్రెలు పట్టించుకుంటాయి. కాపరి మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు. దాన్ని ఏమంటాడంటే, తన కుటుంబాన్ని పాలించటం తెలియాలి అతనికి. ఎవరికి తెలియాలి అని అంటే, సంఘ పెద్దకి తెలియాలి. ఇది కుదురుతుందా కుదరదా అంటే, ఎవాంజలిజం అనేది ఇంట్లో జరుగుతుందా లేదా, ఎడిఫికేషన్ అనేటువంటిది ఇంట్లో జరుగుతుందా జరగటం లేదా. ఇక్కడ నేను కొన్ని మాటలు వాడతాను. ఇక్కడ వాడిన మాటలే వాడుతున్నాను నేను. ఫస్ట్ ఒక మాట చెప్తాను, వేరేది మనసులోకి వచ్చింది, అది మాట్లాడిన తర్వాత మాట్లాడతాను నేను. ఏమంటున్నాడంటే, అతిథి ప్రియుడు అయి ఉండాలంట, హాస్పిటబుల్ అంట. ఎట్లా సాధ్యం అంటే, నా అంతటి నేను ఎవరినైనా ఇంటికి ఆహ్వానించేసి ఆతిథ్యం ఇచ్చేసేస్తాను నేను? కుదురుతుంది అసలు? ఎలా కుదురుతుంది? కుదరదుగా. ఎవరికైనా మనం ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే కుటుంబంగా ఇవ్వాలి. అంతకు మించి కుదరదు, మనకి వేరే మార్గం లేదు. అంటే మన ఇల్లు ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితులు ఇంట్లో నెలకొన్నాయి అని అంటే మనం సంఘ పెద్దలుగా పనికిరాము అన్నమాట. దీనికి నేనేమంటాను అంటే, పరిచర్య విషయంలో కూడా స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉన్నట్లయితే వన్నెస్, దానికి నేనేమంటానంటే గ్రోయింగ్
into one another. ఒకరిలోకి ఒకరు ఎదగటం అంటే నేను మాట్లాడేది నా వైఫ్ మాట్లాడేది అయి ఉండాలి, నా వైఫ్ మాట్లాడేది నేను మాట్లాడేది అయి ఉండాలి. ఒకరిలోకి ఒకరు ఎదగటం ఎప్పుడు సాధ్యం అవుతుంది అని అంటే, నా వైఫ్ కి నన్ను చూసినప్పుడు క్రీస్తు ప్రభువు కనపడాలి, నా పిల్లలకి నన్ను చూసినప్పుడు దేవుడు కనపడాలి, తండ్రి అని దేవుడు కనపడాలి. అదే పద్ధతిలో నన్ను చూసి నా వైఫ్ నేను కూడా ప్రభు పోలికలోనికి ఎదగాలి అనుకోవాలి, నా పిల్లలు కూడా మేము కూడా ఈ పోలికలోనికి ఎదగాలి అని అనుకోవాలి. ఈ మధ్యలో నాకు కలిగినటువంటి బాధ అన్నమాట, దిగులు అన్నమాట. మానవాళి మీద రెండు నీడలు. సమస్త మానవ జాతి మీద ఆదాము నీడ, సమస్త మానవ జాతి మీద యేసుక్రీస్తు ప్రభువు నీడ. వీళ్ళిద్దరికి మధ్యలో పెద్దలు చాలా మంది ఉన్నారు. మోషే నీడ, దావీదు నీడ, సంఘ చర్చ్ ఫాదర్స్ అని అంటాం, సంఘ పితరులు ఉన్నారు కొంతమంది. డిఎల్ మూడీ గారు కావచ్చు, మార్టిన్ లూథర్ గారు కావచ్చు, కాల్విన్ గారు కావచ్చు, పెద్దలు ఉన్నారనమాట. ఇట్లాంటి వాళ్ళ నీడ సంఘం మీద అలా నిలబడి ఉంటే మనం వాళ్ళని చూసి దండం పెట్టుకుంటాం, గొప్ప వ్యక్తులు అని చెప్పి. ఇది అర్థమైతే నాకు ఈ మధ్యలో కలిగినటువంటి దిగులు అనమాట. నేను చచ్చిపోయిన తర్వాత ఒక 6-7 తరాల పాటు నా నీడ ఆ తరాల మీద పడితే మా వాళ్ళు మా పితరుడు, మా తాత, మా ముత్తాత అని సంతోషంగా చెప్పుకోగలరా, ధైర్యంగా చెప్పుకోగలరా? దేవుని వైపు తిరిగి ఆ తాతను బట్టి నీకు థ్యాంక్ యూ అని చెప్పి చెప్పగలుగుతారా? నా నీడ వాళ్ళని ప్లీజ్ చేస్తుందా, చేయదా? దిలే వేసింది, ఒకటే బాధ వేసింది. I was thinking in terms of leaving a legacy on this earth. భూమి మీద ఒక స్థిరమైనటువంటి సంపదని విడిచిపెట్టడం గురించి, జ్ఞాపకాన్ని విడిచిపెట్టడం గురించి ఆలోచిస్తే బయట ఎక్కడో అనవసరం, నా తర్వాతి తరాలు నా గురించి ఏమనుకుంటాయి? నేను అంటున్న మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఎక్కడ స్టార్ట్ అవుతుంది సంఘ పెద్దగా ఉండడానికి పనికొచ్చే వ్యక్తి యొక్క పరిచర్య అనంటే, ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. ఇది కాకుండా వేరేది ఏమైనా ఉందా అనంటే గనక ఉండదు. అందుకే చెప్తుంది, నా పరిచర్య బహిరంగంగా బాగుండాలి అనంటే నా పరిచర్య కుటుంబంలో బాగుందా బాలేదా? నేను నా భాగస్వామి పరిచర్యలో భాగస్వాములమా కాదా? నేను చర్చిని ఎంతసేపు ఏమనుకుంటానంటే, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్ అనుకుంటాను. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. ఒక దశలో మా కొడుకు పెరిగి పెద్దవాడు అవుతా ఉంటే మేము రీథింక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. మేమిద్దరిని చాలా ట్రబుల్సమ్ కండిషన్స్ లోంచి బయటకు వచ్చాము. దేవుడు మమ్మల్ని కొడుకుతో ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత కొడుకు పెరిగి పెద్దవాడు అవుతా ఉంటే మేము రీథింక్ చేయాల్సి వచ్చింది. మనం పరిచర్యలో లేదా మన కుమారుడికి సహవాసం అవసరం అయితే కనుక ఎలా? చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలతోటి సహవాసం చేసేస్తే కుదురుతుందా? కుదరదంటే కుదరదు. ఎందుకనంటే క్రీస్తుని ఎరగని కుటుంబాలు అయితే కనుక ఆ ముద్రే పడుతుంది. మరి క్రీస్తుని ఎరిగినటువంటి కుటుంబాలు కావాలి. వి స్టార్టెడ్ ప్రేయింగ్. మేము లిటరల్ గా ప్రార్థన చేసాం, ప్రభువా మా కుటుంబానికి కొన్ని కుటుంబాలు కావాలి, మా కొడుకు చుట్టూ కుటుంబాల సహవాసం, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు కొన్ని నిలబడాలి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యంగా ఏం చేశాడంటే కొన్ని కుటుంబాలని అలా దూరం పెట్టాడు. దేవుడు మాకు దూరం చేశాడు, జరిపేసాడు. కొన్ని కుటుంబాలని మాకు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎలాంటి కుటుంబాలంటే, ఏ కుటుంబం దగ్గరైనా సరే మా వాడిని ఒక 2 రోజులు వదిలిపెట్టడానికి సంకోచించాల్సిన అవసరం లేని కుటుంబాలు. నేను కావాలని చెప్తున్నాను ఇది. మనం ఒక్కరమే సరిపోం. మనకి మనలాంటి కుటుంబాలు కొన్ని కావాలి. మన పిల్లలకి ప్రభువుని ప్రేమించే కుటుంబాలు కొన్ని కావాలి. వాళ్ళకి తగినటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఆ పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి మనం వాళ్ళ చుట్టూ. కార్పొరేట్ సెక్టార్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతోటి బయట రకరకాలైనటువంటి పద్ధతుల్లో పనులు జరుగుతూ ఉంటే నాకు ఒకటే దిగులు అన్నమాట. ఒకప్పుడు భారతదేశంలో విద్యా వైద్యం 2 ఎక్కడున్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి అనంటే చర్చ్ చేతిలో ఉన్నాయి.
యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు సేవా దృక్పథంతో ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, వివక్ష లేకుండా అందరినీ ప్రేమించారు, అందరికీ అందేలా చూశారు. తద్వారా వాళ్ళు క్రీస్తు ప్రేమను కనబరిచారు. ఇవాళ ఏం చేస్తున్నాం? మన పిల్లలకి ఫలాని కాలేజీలో చదవాలి, అది మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు కూర్చోబెట్టి రుబ్బేస్తే మనకి హ్యాపీ. మీ పిల్లలకి పేరెంటింగ్ ఎవరు చేస్తున్నారు అని అంటే అక్కడ క్లాస్ రూమ్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు తెలుసా అంటే తెలియదు వాళ్ళకి. మీకు దేవుడు తెలుసు, కానీ మీ పిల్లలకి పేరెంటింగ్ మీరు చేస్తున్నారా? మీరు చేయటం లేదు, వాళ్ళకి అప్పగించారు మీరు. నేను ఎన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేశానో నా కొడుక్కి యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి టీచర్స్, మెంటర్స్ కావాలి అని చెప్పి. మేము చిట్ట చివరికి మా కొడుకుని, ఒకే ఒక కొడుకుని బయటికి ఎక్కడికి పంపించలేదు. తెనాలి అంబేద్కర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు, తెనాలి అంబేద్కర్ కాలేజీలో డిగ్రీ చదివాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి క్రిస్టియన్ కాలేజ్కి వెళ్ళాడు చెన్నైకి. నేను కావాలని చెప్తున్నాను ఈ విషయాలు. మీరు మీ పిల్లల్ని గాస్పెల్ కి ఎక్స్పోజ్ చేయటం, ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్ అండ్ ఇట్ కంటిన్యూస్ విత్ యువర్ ప్లాన్స్. ఇదేమీ లేకుండా మనకి జరిగిపోవాలి అని అంటే కనుక జరగదు. మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేసేది ఒక రకమైనటువంటి కన్స్యూమరిజం ప్రబలిపోయినటువంటి సొసైటీకి ఎక్స్పోజ్ చేస్తూ గాస్పెల్ సెంటర్డ్ గా బ్రతకండి, గివ్ అప్ అనంటే కనుక, సెల్ఫ్ డినయల్, స్వయోపేక్ష అనంటే ఎలా అర్థమవుతుంది? కన్స్యూమరిజం ఏమంటుందంటే గ్రాబింగ్ మెంటాలిటీ మాట్లాడుతుంది. మరి క్రిస్టియన్ స్పిరిట్ ఏమంటుంది, క్రిస్టియన్ ట్రూత్ ఏమంటుంది అని అంటే, క్రిస్టియన్ డాక్టర్ ఏమంటుంది అంటే గివ్ అండ్ గివ్ అప్ అని అంటుంది, ఇవ్వు వదిలేసే అని అంటుంది. హౌ విల్ దే లెర్న్? మన చుట్టూ యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి కుటుంబాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. మరికొన్ని మాటలు మాట్లాడతాను, దయచేసి ఏమనుకోవద్దు. కొట్టేవాడొద్దు. ఎవరి విషయం మాట్లాడుతున్నాడు పౌలు? విశ్వాసుల విషయం మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? నాయకత్వం సందర్భంలో మాట్లాడుతున్నాడు. నాయకత్వానికి కన్సిడర్ చేయడానికి మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాసులైనటువంటి వాళ్ళు, ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు కుటుంబాల్లో కొట్టేవాళ్ళుగా ఉన్నారన్నమాట, ఉండడానికి అవకాశం ఉందన్నమాట. వైలెన్స్ అనేటువంటిది, హింస అనేటువంటిది సంఘం వెలుపలే ఏమీ కాదు, సంఘం లోపల కూడా ఉంది, మైక్రోకాస్మలో, కుటుంబంలో కూడా ఉంది. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, అసలు నీ మాటలతోటి వాళ్ళని నిష్ఠుర పెట్టొద్దు అని చెప్తుంది. వాళ్ళని నొచ్చుకునేలా చేయొద్దు అని అంటుంది. ఎంత కఠినమైనటువంటి విషయం అది. నన్ను నేను చెక్ చేసుకోవాల్సి వచ్చింది. నన్ను నేను చెక్ చేసుకోవటం అని అంటే, నేను జెంటిల్మన్, పెద్ద మనిషి. నేను నన్ను చూసే వాళ్ళకి అన్న అంత మంచోడు అనిపిస్తాను అనమాట. అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతాడు అనిపిస్తుంది. 25 ఏళ్ల క్రితం మీకు నా సంగతి తెలీదు. నేను అస్సలు చాలా మృదువుగా ఉంటాను. నేను కొట్టే రకాన్ని కాదు. నేను ఎవరిని అనంటే, మాటలు చాలు నాకు. నేను మాట్లాడే మాట, ఒక్కొక్క మాట ఎంత గాయం చేస్తో తెలియదు. ఇప్పుడు ఆ గాయాలన్నీ నా భార్యకి అప్పుడప్పుడు మళ్ళీ చలిదాగానే తగిలిన దెబ్బలు మంట పడతాయి అని అంటారు, నొప్పి వస్తుంది అంటారు చూడండి. అప్పుడప్పుడు ఏదైనా జరగగానే నా వైఫ్ అయిన గుర్తొస్తాయి అనమాట. గుర్తొచ్చి అప్పుడు అలా అన్నారు మీరు అని అంటారు. స్కార్స్, మచ్చలు. వైలెన్స్ అనేటువంటిది, ఇట్ నీడ్ నాట్ బి ఫిజికల్ వైలెన్స్. యూ కెన్ ఆల్సో బి వర్బలీ వైలెంట్. అబ్యూజివ్ గా ఉండటం, పిల్లల్ని కంట్రోల్ చేయడం కోసం చేసేటువంటి పనుల్లో ఒకటి ఏంటంటే కొట్టేసేయటం, వైలెంట్ గా ఉండటం, ప్రతిదానికి తగద పెట్టేసుకోవటం. ఎమోషన్స్ ని అణచుకోలేనటువంటి మెంటాలిటీ, నేచర్. నేను ఇంతే అంటాం. ఒక చెల్లి అంటుంది అన్నమాట, అన్న నేను తెలంగాణ బిడ్డ అన్న, నేను మనసులో ఏముంటుంది మాట్లాడేస్తానన్నా అంటుంది.
ఈ లోపు వాళ్ళ ఆయనకి గుండె నుండి రక్తం గారుతుంది, మొహం నుండి రక్తం గారుతుంది, చేతుల నుంచి రక్తం గారుతుంది, కడుపు నుంచి రక్తం గారుతుంది అవనే మాటలతోటి. ఆమె దానికి ఏమని చెప్తుందంటే సింపుల్ గా, నేను తెలంగాణ బిడ్డన్నా, నేను నా మనసులో ఉన్నది బయట పెట్టేస్తానని అంటున్నాను అనమాట. ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడకూడదు. ఎలాంటి సందర్భంలోనైనా సరే క్వారల్సమ్, arrogant, క్విక్ టెంపర్డ్, ఎలా సాధ్యం అవుతుంది ఇది? ఎలా సాధ్యం అవుతుంది? Your family is your church and your church is your family. ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు, కొంచెం కష్టమైనటువంటి విషయాలు. ఎలా చేయగలుగుతాము, ఎలా ఉండగలుగుతాం మనం అంటే ఆలోచించుకోవాల్సిందే. ఇవాళ నేను ఇన్ని విషయాలు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాను అని అంటే నేను మొదలు పెట్టడమే ఇలా మొదలు పెట్టానంటే లేదు, లైఫ్ టైం స్ట్రగుల్ అనమాట ఇది. ఒక పొజిషన్కి వచ్చేసాను కాబట్టి మాట్లాడేస్తున్నాను అంటే లేదు, అగైన్ నో, ఐ హ్యావ్ అరైవ్డ్ అని అనుకోవడం కోసం అని చెప్పి ఎక్కడ కుదరదు ఈ భూమి మీద. నేను వచ్చేసాను, నేను సాధించేసాను, నేను చేసేసాను కాదు. ఇట్స్ హార్డ్ వర్క్. Your family is hard work, my dear leader. If you want to be a leader, you're already a leader at home. దానిలో డౌట్ లేదు. ఇంక నువ్వు ఇంట్లో ఆల్రెడీ లీడర్వి. చర్చిలోకి లీడర్గా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అంటే, నీ సంఘం నీ వైపుకి ఇష్టంగా ఆశతోటి చూస్తుంది అని అంటే హార్డ్ వర్క్. You should be willing to change. You should be willing to submit. నువ్వు సబ్మిట్ చేసుకోవటం నీకు కుదరకపోతే నీకు లీడ్ చేయటం అనేటువంటిది కుదరదు. నీకు ఫాలో అవ్వటం కుదరకపోతే నీకు గైడ్ చేయడం కుదరదు. దిస్ ఈస్ యువర్ లైఫ్, దిస్ ఈస్ యువర్ స్టోరీ. నువ్వు ఎవరైనా సరే కావచ్చు. నేను నా నాయకత్వపు విధానం ఇది, మోడల్ ఇది అని అనుకోవద్దు. మనకున్న ఒకే ఒక మోడల్ యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మాట్లాడుతున్నాను మళ్ళీ షెపర్డ్స్ మీ, స్టూవర్డ్స్ మీ. రేపు దేవుడు ఏమంటాడు అని అంటే, నీకు నీ కుటుంబాన్ని అప్పగించాను, లెక్క చెప్పని అంటాడు. నీకు భాగస్వామిని ఇచ్చాను, లెక్క చెప్పు అని అంటాడు. నీకు పిల్లల్ని ఇచ్చాను, లెక్క చెప్పు అని అంటాడు. ఆ రోజున లెక్క చెప్పడానికి యజమాని ముందు నిలబడి, దేవా నేను సంఘ పరిచర్యలో బాగా బిజీ అయిపోయాను దేవా, వాక్యం చెప్పడంలో బిజీ అయిపోయాను దేవా. దేవుడు దాన్ని టాలరేట్ చేయడు. నో అంటాడు దేవుడు. నువ్వు అసలు పెద్దవి అవ్వటానికి ఉన్న యోగ్యతలో ఒక యోగ్యతే నువ్వు బీయింగ్ ఫెయిత్ఫుల్ టు వైఫ్, being exclusive to your wife, and being a father to your children, doing evangelism at home, edifying your family. అవేమీ లేకుండా నేనేదో సంఘ నాయకత్వంలో నేను బిజీ అయిపోయానంటావు ఏంటంటాడు దేవుడు. నీకు లోబడడం కుదరకపోతే లోబడమని, నడిపించమని చెప్పి బాధ్యతలు నీకు ఎలా అప్పగించబడతాయి అంటాడు దేవుడు. నువ్వు ఎలా సరిపోతావు అంటాడు దేవుడు. నిన్న సాగర్ ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. నేను ఇవన్నీ చూస్తా ఉంటే దీనికి సరిపోతానా అని అనిపిస్తుంది అని అంటే, ఈ సరిపోతానా అనేటువంటి క్వశ్చన్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ జరగాల్సిందే. మన లైఫ్ లో ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ మనం చెక్ చేసుకుంటా ఉండాల్సిందే. వివాహాలు పిల్లలకి చేసేటువంటి వివాహాలు ఎలాంటి వివాహాలు? వాక్యానుసారమైనటువంటి వివాహాలైనా. క్రైస్తవ కుటుంబాలే స్థిరపడుతున్నాయా మన ద్వారా బయటకు వచ్చి, మన కుటుంబంలో నుండి? ఏమోనండి ఆ కంట్రీలో పనిచేసేటప్పుడు అక్కడ ఎవరినో కలిశాడు, ఏమోనండి తను వర్క్ చేసే చోట కలిశాడు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మనం ఎలా అడ్డం చెప్పేది? సీరియస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మా వాడికి 12 ఏళ్ల వయసు ఉండగానే టీన్స్ లో అడుగు పెట్టగానే ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. మీ కుమారుడు, ప్రభా మీరు మాకు ఇచ్చిన కుమారుడు
మంచి భార్యతో ఆశీర్వదించండి, మంచి క్రైస్తవ కుటుంబంగా వర్ధిల్లాలి. అందరు నవ్వేవాళ్ళు అనమాట. ఏంటి మీరు అప్పుడే ప్రార్థన చేస్తున్నారు, 13 వయసు అని చెప్పి, 14 వయసు అని చెప్పి. బట్ గాడ్ పుట్ ఇట్ ఆన్ అవర్ మైండ్. వి స్టార్టెడ్ ప్రేయింగ్. చేసాం మేము, స్టిల్ చేస్తున్నాం. ఈ మధ్యలోనే చెప్పాను నేను, నువ్వు సరైన ఉద్యోగం సంపాదించి దేవుడు నిన్ను ఏర్పరిచినటువంటి ప్లేస్ లో ఉండి నీ తిండి నువ్వు సంపాదించుకోకపోతే అప్పటి వరకు కనీసం మ్యాచెస్ ని కూడా కన్సిడర్ చేయమని చెప్పాను. ఎందుకంటే చెప్పాల్సినటువంటి బాధ్యత నాది తండ్రిగా. సో టీచర్, వాక్యాన్ని మనం చక్కగా టీచ్ చేస్తున్నావా, చేయటం లేదా? లీడర్, బాగా గైడ్ చేస్తున్నావా, చేయటం లేదా? పిల్లలకి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నావా, భార్యకి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నావా? ఇంపార్టెంట్ వాళ్ళు, సిగ్నిఫికెంట్ వాళ్ళు, దే ఆర్ ద క్లోజెస్ట్ పీపుల్ టు మై లైఫ్, టు మీ అనేటువంటిది మనం కనబరుస్తున్నావా? అత్యంత సన్నిహితమైన వాళ్ళు, వీళ్ళకంటే నాకు ఇంకెవరు ఎక్కువ లేరు అనేటువంటిది చూపించగలుగుతున్నావా లేదా? వెంటనే తన తల్లి నేను, భార్య నేను, పిల్లలు నేను విడిచిపెట్టిన వాడు అనేటువంటి ఆ కొటేషన్ నా దగ్గర చెప్పకండి మీరు. ఆ కాంటెక్స్ట్ వేరు, నేను మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్ వేరు. దాన్ని తీసుకొని దీనికి అడ్డం పెట్టడానికి ట్రై చేయకండి. శిష్యత్వం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. సో let me stop here. The time is open for questions.